నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయం సిబ్బంది బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నామని కమిషనర్ ఓ నందన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే చోట 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ నిర్దేశానుసారం బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. అందరికీ మీ గ్రూప్స్ లో మీ సీనియారిటీ లిస్ట్ ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆల్ ఫంక్షనరీస్ కి అది డిస్ప్లే ఒక చోట డిస్ప్లే చేయడం, ఒకరికి యాక్సెస్ ఇవ్వడం, ఇంకొకరికి యాక్సెస్ లేకుండా ఉండడం, ఇబ్బంది లేకుండా మీ వాట్సాప్ గ్రూప్స్ లో కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీ సీనియారిటీ లిస్ట్ చూసుకోండి. తర్వాత పిలిచిన వారు క్రమ పద్ధతిలో క్యూలైన్గా రండి. అందరూ ఒకే స్థాయి ఉద్యోగులే. అందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది మీరు ఏ ఉద్దేశం కోసం వచ్చారో మిగిలిన వారు కూడా అదే ఉద్దేశం కోసం వచ్చారు. కాబట్టి ఒకరి ముందు ఒకరు వెనకనేది ఏం లేదు. ఆల్రెడీ ప్రయారిటీ ప్రకారం ఎవరెవరు ఏంటనేది ఎక్కడనేది డిసైడ్ చేశారు. ఆ ప్రకారం పిలిచిన వారు క్యూ పద్ధతిలో రండి. మీరు క్రమ పద్ధతిలో వచ్చి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా సహకరించినట్లయితే ప్రక్రియ త్వరగా ముగిస్తుంది. సాయంత్రానికి ఈరోజు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ చిన్నపాటి డిస్టర్బెన్స్ మీరు క్రియేట్ చేసినా అది డిలే అయిపోతుంది. అది ఈరోజు జరగాల్సింది రేపు, ఈ అవసరమైతే ఎల్లుండి కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో సహకరించి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఈరోజు కౌన్సిలింగ్కి ఎవరినైతే పిలిచామో వారందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. అటెండ్ కాకుండా మళ్ళా రేపు వచ్చి మాకు మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, లేదు మా ఆప్షన్ ఎక్సైజ్ చేయలేదని కుదరదు. అందరూ అటెండ్ కావాలి. ఒకవేళ ఈరోజు కౌన్సిలింగ్ ప్రక్రియ కనుక లేట్ అయితే ఎవరైతే మిగిలిపోతారో వారికి రేపు కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగిస్తాం. అయితే వీళ్ళంత వరకు ఈరోజు దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు కూడా ఎటువంటి వదంతులు, అపోహలు నమ్మకుండా ఏదైతే అధికారులు ఇక్కడ మీకు సూచనలు ఇచ్చారో సూచనల ప్రకారం వచ్చి మీ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసి వెళ్లాల్సింది తెలియజేస్తున్నాను. అనవసరమైనటువంటి అపోహలు కానివ్వండి, వదంతులు కానివ్వండి మీరు స్ప్రెడ్ చేయొద్దు. వేరే వాళ్ళు చెప్పినా మీరు వినవద్దు. బట్ నా అబ్జర్వేషన్ లో మీ అందరికీ కూడా ఒక అపోహ ఉంది. నో సచివాలయమ్స్ అంటే రేషనలైజేషన్ లో కవర్ కాని సచివాలయమ్స్ క్లోజ్ చేస్తారేమో, అందులో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారేమో అటువంటి అపోహ ఒకటి ఉంది. అటువంటిది ఏమీ లేదండి. నో సచివాలయం కూడా మీరు నో అని చూపించినటువంటి సచివాలయంలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రిఫరెన్షియల్ ఫస్ట్ మాత్రం ఎస్ అంటే నో రేషనలైజ్ సచివాలయంలో ఫస్ట్ ఫిలప్ చేస్తారు, తర్వాత నో అన్న సచివాలయం ఫిలప్ చేస్తారు. కాబట్టి నో సచివాలయం కూడా మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సచివాలయాలు ఏమి క్లోజ్ చేయట్లేదు. నో సచివాలయంలో సిబ్బంది ఎవరు కూడా ఇబ్బంది పడరు. మీకు అందరికీ నాకు భయపడతారు. అందరూ కూడా నో సచివాలయంలో నా పేరుంటే నాకు తీసేస్తారేమో, నన్ను రేపు పొద్దున్న సర్ప్లస్ లో పెడతారేమో అని. అటువంటిది ఏమీ ఇప్పుడు లేదు. ప్రజెంట్ చేస్తున్న రేషనలైజేషన్ పోస్టులు మాత్రమే ఫిలప్ చేస్తున్నారు. రిమైనింగ్ పర్సన్స్ అందరినీ కూడా అక్కడే ఉంచుతారు. మన క్లియర్ గా జీవోఎంఎస్ నెంబర్ 5 లో కూడా ఉంది. ఎవరిని ఇక్కడ ఎవరిని మార్చట్లేదు, ఎవరిని మనం ఏ సచివాలయం క్లోజ్ చేయట్లేదు. కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్నో సచివాలయాల పర్వాలేదు, ఎస్ అన్న సచివాలయం ఏదైనా మీరు ఆప్షన్ సెక్రటరీస్, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్రొవైడెడ్ వారికి రండి. ఫస్ట్ ఎస్ అన్న మున్సిపాలిటీలో ఎస్ అన్న సచివాలయాన్ని ఫిలప్ అయిన తర్వాత నో అన్న సచివాలయాన్ని ఫిలప్ చేస్తారు. సో కాబట్టి ఎనీవన్ కెన్ ఆప్ట్ ఎనీ సచివాలయం, నో ప్రాబ్లం. సో ఈ మార్పు మీరు ఇది గమనించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి ఈ రోజున బదిలీల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఎవరైతే డిజేబుల్డ్ కేటగిరీ కానివ్వండి, హౌస్ గ్రౌండ్స్ కానివ్వండి, సింగిల్ పేరెంట్, చిల్డ్రన్ విత్ సింగిల్ పేరెంట్ ఉన్నారో అటువంటి వారికి మొదటి ప్రయారిటీగా, అదేవిధంగా 5 సంవత్సరాలు సర్వీస్ ఒకే సచివాలయంలో ఒకే వార్డులో పూర్తి చేసుకున్నారో వారికి కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ చేయాలని చెప్పి, మిగిలిన వారు ఎవరైనా సరే అంటే 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాకుండా ఉన్నారో వారు కూడా ట్రాన్స్ఫర్స్ బై రిక్వెస్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయ సిబ్బంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో అందరూ మున్సిపల్ కమిషనర్లు మరియు మున్సిపల్ కమిషనర్ నెల్లూరు వారు కూడా ఉంటారు. దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్ నెల్లూరు కార్పొరేషన్ వారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు.
మిగిలిన మున్సిపల్ కమిషన్ అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు ఈ ట్రాన్స్ఫర్ కమిటీలో.